ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదా! ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిద్దాము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన వారలారా. అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు అహంకారంగా ఉంటే దేనికి ఉపకారం లేదు. ఈడు అహంకారుడు అంటా ఉంటారు. కనుక నీలో అహంకారాన్ని తీసేసుకుంటే నీ జీవితం ఒక శ్రేష్టమైన జీవితంలో దేవుడు నడిపిస్తూ ఉంటారు. గనుక అహంకారంగా ఉండడం కంటే శాంతముగా నడవటం మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నువ్వు అహంకారంగా ఉంటే నీకు విలువుండదు గానీ, శాంతము గలవారంగా జీవిస్తే నీ జీవితం ఒక శ్రేష్టమైన జీవితంలో దేవుడు నడిపిస్తూ ఉంటారు. కనుక ప్రియమైన వాళ్ళారా, నువ్వు అహంకారిగా ఉండొద్దు. నీలో ఉన్న కోపతాపాలు తీసేయి. నీలో ఉన్న అహంకారము, గర్వము అన్ని సమస్తం విడిచిపెట్టేసి నీకు తగ్గించుకొని శాంతము గలవానిగా నడిస్తే నువ్వు అనేక మందిలో ఒక శ్రేష్టమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటావు. ఇటువంటి శ్రేష్టకరమైన ఆశీర్వాదము, శ్రేష్టకరమైన జీవితము దేవుడు దయచేయునుగాక. ఆమేన్.